గైస్ హాయ్ అందరికీ నమస్కారం. సో ఈ సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఆ 5 మూవీస్‌లో ఏ ప్లేస్‌లో ఏ మూవీస్ ఉన్నాయో మీకు చెప్పుకుంటున్నాను. ఫిఫ్త్ ప్లేస్‌కి వస్తే మన ప్రభాస్ గారు నటించిన 'రాజా సాబ్' మూవీ. సో ఇది వచ్చేసి ఒక నెగెటివ్ టాక్స్‌లో పోయినా కూడా బయట ఒక ఓల్డ్ వైబ్ ప్రభాస్‌ని చూసాం. ఒక హారర్ ఫ్యాంటసీ కామెడీలో వర్కౌట్ అయింది. యాక్చువల్లీ ఏంటంటే సో వీఎఫ్ఎక్స్ గాని మరియు ఫేస్ గ్లిచింగ్ గాని అది కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్‌కి. అలా చూస్తే ఓకే. ఒక హారర్ కామెడీలో మన 'ప్రభాస్' గారిని చూసింది. అది ఓకే. ఫోర్త్ ప్లేస్‌లో వస్తే మన 'రవితేజ' గారి నటించిన 'భరత మహాశయులకు విజ్ఞాపతి'. సో ఇది వచ్చేసి ఒక ఫోర్త్ ప్లేస్ ఉంది. ఎందుకంటే ఇది సేమ్ ఓల్డ్ రొటీన్ స్టోరీ తీసుకొని సేమ్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారని బయట టాక్స్ ఉంది. అలాగే ఇది వచ్చేసి ఫోర్త్ ప్లేస్ ఉంది. థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి మన 'నవీన్ పోలిశెట్టి' నటించిన మూవీ 'అనగనగా ఒక రాజు'. సో ఈ స్టోరీ వచ్చి ఒక కామెడీ జానర్‌తో వచ్చేసి కొంచెం ఓకేలా ఆడుతుంది. యావరేజ్ ప్లస్ ఓకే టాక్స్ ఉంది. ఇది వచ్చేసి థర్డ్ ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో వచ్చేసి మన 'శర్వానంద్' గారి నటించిన 'నాని నాని నడుమ మురారి'. ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్‌లో ఓకే. ఒక మంచి టాక్స్‌లో ఈ మూవీస్ వచ్చేసి ఉంది. ఎందుకంటే ఇది కూడా ఒక కామెడీ కాన్సెప్టే. సో ఇది సెకండ్ ప్లేస్‌లో మంచి సక్సెస్ రేట్‌లో ఉంది. అలాగా మన ఫస్ట్ ప్లేస్‌లో మూవీ ఏంటని చూస్తే సో ఇది వచ్చేసి మన 'శంకర్ వరప్రసాద్' గారు, మన 'చిరు' గారి వింటేజ్ వైబ్స్, వింటేజ్ కామెడీ, వింటేజ్ టైమింగ్స్ అలాగే ఒక ఓల్డ్ మూవీస్‌లో ఎలా ఉంటుందో అలా తీసుకొచ్చి ఇది అయితే ఒక మంచి ఒక సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఇప్పుడు చెప్తున్నారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది గైస్. సో ఎనీహౌ ఈ 5 మూవీస్ వచ్చేసి ఈ సంక్రాంతికి విన్నర్ వచ్చేసి సో మన 'చిరు' గారిది, మన 'శంకర్ వరప్రసాద్' గారు. సో దీంట్లో వచ్చేసి మంచి కామెడీ టైమింగ్స్ ఉంది. ప్లస్ 'విక్రమ్' గారు ఉన్నారు. సో ఇక్కడ కాన్సెప్ట్ అది వర్కౌట్ అయింది ఈ సంక్రాంతికి. ఆల్ ది బెస్ట్. బై.